Look, that's my Mardan. ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఆ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా ఎక్కడ ఉంటుంది ఏంటని డీటెయిల్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు మెటీరియల్ ఎలా చేసుకుంటారో చెప్పిన తర్వాత క్రియేట్ చేసుకోవడం స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీరు ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో గూగుల్ని ఓపెన్ చేసుకొని అక్కడ మీరు మహి టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. మన వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్లో దాన్నే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన సెర్చ్ బార్ ఉంటుంది. క్లిక్ చేసి ఇక్కడ మీరు రీల్ 11 అని సెర్చ్ చేయండి. కింద కీబోర్డ్లో 11 అని సెర్చ్ చేయండి. 11 అని సెర్చ్ చేస్తే మనకి రీల్ 11 అని ఈ పోస్ట్ వస్తుంది. ఫస్ట్ వచ్చిన పోస్ట్ని ఓపెన్ చేయండి. కిందకి వెళ్ళండి. ఇదంతా మన పోస్ట్ ఆర్టికల్. కిందకి వెళ్తే మీకు ఇక్కడ క్యాప్కట్ యాప్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. లిరికల్ వీడియో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. టర్బో VPN ఉంటుంది. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కనెక్ట్ చేసి క్యాప్కట్ యాప్ను కూడా ఓపెన్ చేసుకుందాం. క్యాప్కట్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసుకోండి. కంటిన్యూ టు యాప్ క్లిక్ చేశాను. కింద క్యారెట్ సింబల్ క్లిక్ చేశాను. ఇది ఒక VPN. మీ దగ్గర వేరే VPN ఉంటే కనెక్ట్ చేసుకోండి. ఫాస్ట్ VPN కావాలంటే దీన్ని కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ అయింది. యాడ్ ప్లే అవుతుంది. యాడ్తో మనకి పని లేదు. స్కిప్ చేశాను అండ్ మినిమైజ్ చేశాను. VPN కనెక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేశాను. సింపుల్గా చెప్తాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కింద HD క్లిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. వీడియోని కంటిన్యూ చేసే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఇది మన కొత్త ఛానల్ టెక్ అడ్వైస్ తెలుగు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఓకేనా? సో ఇప్పుడు లాస్ట్కి వచ్చి ఇండ్ అని ఉంటుంది. ఇండ్ అని ఎండింగ్ అని దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. ఓకే, ఫస్ట్కి రండి. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. అంతకంటే ముందు ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది చూడండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆడియో బయటకు వస్తుంది. ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్ళి లిరిక్స్ అయిపోయిన దగ్గర మీరు ఖచ్చితంగా లిరిక్స్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా కట్ చేయండి. 2 ఫింగర్స్ పెట్టి టైమ్ లైన్ జూమ్ చేశాను. లిరిక్స్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా కట్ చేస్తాను. ఇలా కరెక్ట్గా ఎండింగ్లో పెట్టి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేశాను. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి సాంగ్ వస్తుంది. సో ఇక్కడ పాయింట్లో పెట్టుకొని కరెక్ట్గా ప్లస్ ఇప్పుడు మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోల సెక్షన్ దగ్గరికి వెళ్ళి మంచి మంచి ఫొటోస్ మీకు నచ్చినవి కొన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టిక్ చేస్తాను నేను. 1 and 2 and 3 ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 4, 5 ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతూనే ఉంటుంది. 6 కొన్ని యాడ్ చేసుకుంటాను. 7 ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుంటాను. మన చేతిలో పని కాబట్టి 7, 8, 9, 10 యాడ్ చేసుకొని HD పైన క్లిక్ చేసి యాడ్ చేశాను. యాడ్ అయిపోయినాయి. ఈ ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేయండి. కరెక్ట్గా మిడిల్లోకి జూమ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటోని కరెక్ట్గా 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి కిందకే పైకి జరుపుకోండి. ఇలా ప్రతి ఫోటోని మీ సొంతంగానే ఇట్లా క్లిక్ చేయడం, 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నట్టు చేసి ఫోటోని కిందకి జరుపుకోండి. ఇలా ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను చూడండి మీకు స్క్రీన్ మీద. ఈ విధంగా చేయండి. జూమ్ చేసి మిడిల్లోకి జరపండి ఫోటోని. ప్రతి ఫోటోని కూడా అంతే చేయాలి. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుందాం, తక్కువైతే యాడ్ చేసుకుందాం. చూపిస్తాను అది కూడా మీకు. ప్రతి ఫోటోని కూడా మాన్యువల్గానే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, చేసిన తర్వాత ప్రతి ఫోటో సైజు కూడా 1 సెకండ్నరే పెట్టాలి. దానికోసం జూమ్ చేసే టైం లైన్ని ఫోటో పైన క్లిక్ చేస్తే ఫోటో మీద 3 సెకండ్స్ అని చిన్నగా చూపిస్తుంది. ఈ వైట్ లైన్ని పట్టుకొని 1.5 సెకండ్స్కి జరపండి. ఇలా ప్రతి ఫోటోని కూడా 1.5 సెకండ్స్కి జరపండి. ఇలా నేను జరుపుతున్నాను చూడండి. చివర పట్టుకొని 1.5 సెకండ్స్కి కరెక్ట్గా టైం చూపిస్తుంటుంది మీకు ఇమేజ్ మీద. ఇలా 1.5 సెకండ్స్కి జరపండి. ప్రతి ఫోటోని జరుపుతున్నాను 1.5 సెకండ్కి. ఈ విధంగా జరపండి. ఎక్స్ట్రా ఉంటే ఫోటోని డిలీట్ చేసేద్దాం. ఈ ఫోటోని కూడా 1.5 ఇంకా ఈ మ్యూజిక్ ఎంతవరకు ఉంటే అంతవరకు పెడతాను. ఓకే, మ్యూజిక్ వరకు పెట్టేశాను. రైట్, ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్, ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్, ఇట్లా డిలీట్ చేసేయండి. తక్కువ అయితే ఈ ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. అట్లా ఓకే. ఫొటోస్ పెట్టాం కానీ యానిమేషన్స్ పెట్టలేదు. దానికోసం
ఫోటోని క్లిక్ చేయండి. యానిమేషన్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. యానిమేషన్స్ లోడ్ అవుతాయి. ఈ యానిమేషన్స్ ఎలా లోడ్ అవుతాయంటే మీరు స్టార్టింగ్లో VPN కనెక్ట్ చేశారా, అది కనెక్ట్ చేసుకుంటేనే లోడ్ అవుతాయి. అది కనెక్ట్ చేయకపోతే ఇంటర్నెట్ కనెక్షన్ లేదని చెప్తూ ఉంటుంది. కాబట్టి మంచి VPN వాడండి. మీ దగ్గర లేకపోతే నేను ఇచ్చిన టర్బో VPN వాడండి. టర్బో VPN సూపర్. ఒక్కోసారి కనెక్ట్ అవ్వకపోయినా కూడా ఎప్పుడో ఒక్కసారి, 100లో ఒక్కసారి కానీ 100% నేను 2-3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. మ్యాక్సిమం చాలా రోజుల నుంచి బాగా పనిచేస్తుంది. ఇక్కడ కాంబోని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఇలా పక్కకి వెళ్ళండి. స్లైడ్ అండ్ వేవ్ అని ఉంటుంది, ఇది సెకండ్. దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన పక్కకు జరిపి మళ్ళీ వచ్చేసి స్లైడ్ అండ్ వేవ్, మళ్ళీ పైన పక్కకు జరిపి మళ్ళీ వచ్చేసి స్లైడ్ అండ్ వేవ్, మళ్ళీ పైన పక్కకు జరిపి ఇలా వచ్చేసి స్లైడ్ అండ్ వేవ్. ఇలా ఈ స్లైడ్ అండ్ వేవ్ రెండోది. ఓకే, మళ్ళీ జరపండి. ఫోటో మీదకి వచ్చాక పక్కకు వచ్చి స్లైడ్ అండ్ వేవ్, ఇలా పక్కకు వచ్చి ఇలా స్లైడ్ అండ్ వేవ్ రెండోది. అయిపోయింది. అన్నిటికీ యానిమేషన్స్ పెట్టాను. ఇప్పుడు చూడండి ఆ సాంగ్తో ఇట్లా వస్తుంది, కానీ వీటికి మనం లవ్ సింబల్లోంచి వస్తున్నట్లు పెట్టాలి. దానికోసం ఇక్కడికి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చి పక్కన టచ్ చేయండి. ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసి బాడీ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ చూద్దాం మనకు కావాల్సిన ఎఫెక్ట్ దొరుకుతుందేమో చూసుకుందాం ఒకసారి. ఇలా కిందకి వెళ్తున్నాను, లవ్ సింబల్స్ ఉంటాయని. ఇక్కడ చూడండి ఇన్ మై హార్ట్ అని ఉంది. ఇది మీకు ఇక్కడ కనకపోతే ఇక్కడ సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ టైప్ చేయండి ఇన్ మై HEART హార్ట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే అది వస్తుంది చూడండి, ఫస్ట్లో వస్తుంది. ఇక్కడ ఇది వస్తుంది, ఇది వస్తుంది. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇట్లా లవ్ సింబల్స్ వస్తాయి చూడండి, ఈ విధంగా. ఓకే, బ్యాక్ వచ్చాను, రైట్ మార్క్ ఇచ్చేసాను కదా. ఇది చివర పట్టుకొని కరెక్ట్గా వీడియో ఎండింగ్ వరకు పెట్టేసేయండి, కరెక్ట్గా ఫోటోల వరకు పెట్టేసేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి, ఇలా టచ్ చేయండి. చూడండి, చూడటానికి చాలా బాగున్నాయి. మీకు ఆ లవ్ సింబల్స్ కనపడుతున్నాయా, ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, ఇదే క్లిక్ చేశాను. ఇక్కడ మనకి అడ్జస్ట్ అని ఉంది, ఇందులో సైజ్ తగ్గిస్తున్నా చూడండి. అడ్జస్ట్లో సైజ్ తగ్గిస్తున్నా, ఎందుకంటే మనకి చిన్న సైజు కావాలనుకోండి చిన్నగా వస్తాయి. ఓకే, సైజ్ తగ్గించాను, రైట్ మార్క్. ఇప్పుడు ఒక ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో శాచురేషన్లో కొంచెం శాచురేషన్ ఒక 15% పెంచి కింద అప్లై టు ఆల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి రైట్ మార్క్. అప్పుడు ఏమవుతుందంటే అన్ని ఫొటోస్కి వీడియోకి కూడా కొంచెం శాచురేషన్ పెరుగుతుంది, ఫోటోలో డెప్త్ బాగా కనపడుతుంది. అందుకోసమే చెప్పాను. ఇప్పుడు మీకు నచ్చిన క్వాలిటీలో టాప్లో సెలెక్ట్ చేసుకొని HDలో 4Kలో పెట్టుకొని టాప్లో సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఇది సేవ్ అయిపోయిన తర్వాత VPN డిస్కనెక్ట్ చేసి నేను క్రియేట్ చేసిన వీడియోని ప్లే చేసి కూడా చూపిస్తాను. కొంచెం ఓపిక్గా వీడియోని చూడండి. సేవ్ అయిపోయింది. పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ క్లిక్ చేశాను అండ్ VPN ఓపెన్ చేశాను. ఈ యాడ్ని స్కిప్ చేసి కింద డిస్కనెక్ట్ క్లిక్ చేసి డిస్కనెక్ట్ చేశాను. అయిపోయింది. మినిమైజ్ చేశాను, దీన్ని క్లోజ్ చేశాను, మినిమైజ్ చేశాను. ఇప్పుడు నా గ్యాలరీ ఓపెన్ చేశాను. నేను క్రియేట్ చేసిన ఫోల్డర్ ఓపెన్ చేసి ప్లే చేశాను. మీకు ఇక్కడ చూడండి, ఒకసారి ఆడియో పెడతాను అండి. ఆడియో ఆన్ చేసి ప్లే చేశాను, సౌండ్ పెంచుతాను. ఇప్పుడు చూడండి, That's my mother. చూశారు కదా, మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.